ఎందుకు ఆదోళ్ళు ఎవరికి లేని పండుగ వాళ్ళకి మాత్రమే వస్తుందా? ప్రత్యేకంగా వైఎస్ఆర్ వాళ్ళకే వస్తుందా? ప్రజల కష్ట సుఖాల మీద ఎంతవరకు వాళ్ళ స్పందన? మొన్న చూస్తే కనుక అంత మన శానిటైజర్ వర్కర్లకు జీతాలు లేదు అది ఇది అన్నారు. మరి ఎంత సానుభూతి ఉండి ఎందుకబ్బా ఇప్పుడు జరపట్లేదు మీటింగ్లు? వాళ్ళ ఇష్టానుసారమేనా? మరి అంత అబద్ధం అన్న పీకేసుకున్నారు కదా వైస్ చైర్మన్. మరి ఈ పొద్దు ఎందుకు కనీసం ఇక్కడ మాట చూపించడానికి కూడా రాలేదు. కమిషనర్ మాత్రం చైర్మన్ మాత్రం వచ్చారు. వచ్చేసి మా కోరం లేదు, మేము అందుకే వాయిదా వేస్తున్నాం అన్నారు. మరి ఎంతవరకు అంటే మీ ఇష్టానుసారం మీరు చేసుకుంటూ వెళ్ళిపోవడమేనా? మనం ప్రజల కోసం ఉన్నామా? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తీర్మానిస్తే దానికోసం విని వెళ్ళిపోవడం అనుకున్నామా? ఇది మేము ప్రజలకు ఎందుకంటే స్పష్టంగా తెలియజేయాల్సింది. వైఎస్ఆర్ ప్రభుత్వం ఏ విధంగా నడుచుకుంటుందో, ఇంతవరకు గతంలో ఏం చేసిందో, ఎంతవరకు చేసింది, మేము అక్కడి నుంచే వచ్చినా కూడా ఎన్ని కష్టాలు పడి వచ్చి ప్రజల కోసమే నిలబడి పార్టీలు మారిన చేస్తే వాళ్ళకి న్యాయం చేయాలా? న్యాయం కోసమే పోరాడుతున్నాం. మరి వీళ్ళ వైఖరి మమ్మల్ని ఎక్కడి నుంచి వచ్చారని కూడా ప్రశ్నించారు. మేము ఎక్కడి నుంచి వచ్చినా ప్రజల కోసం ఉన్నాం. వీళ్ళు ఎవరి కోసం ఉన్నారు? వాళ్ళ ఆదాయం కోసం ఉన్నారా? ప్రజల కోసం ఉన్నారా? ప్రతి ఒక్కరు ఆదరణ ప్రజలందరూ కూడా దీని మీద ఎందుకంటే ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుంది, నెక్స్ట్ ఎలక్షన్లు అతి తొందరలో వస్తున్నాయి. ఏమి ఎప్పుడు మనకు ఎలక్షన్ కోడ్ వస్తుందో తెలియదు. ప్రజలకు ఏ వర్క్ చేయడానికి ఆగిపోతాయి. ఇప్పటివరకు పెట్టినా కూడా మాకు అజెండాలో ఉన్నవి కూడా ఇవి ఈ విధంగా మీటింగ్ ఆపేస్తే ఏ విధంగా మేము ప్రజలకు వర్క్ చేసి చూపించాలి, నెక్స్ట్ ఎలక్షన్ లో ఏ విధంగా చెప్పుకోవాలి అంటే ఆ పద్ధతి మేము చెప్పుకోవడానికి కూడా వీళ్ళు చేసేవే మేము ప్రతి ఒక్కటి మేము ఎలక్షన్ లో చెప్తాం. అంతకుమించి ఏం చేయలేము. ఎందుకంటే వీళ్ళు చేసే న్యాయబద్ధమైన చట్టాలు ప్రతి ఒక్కరు ఆదరణ ప్రజలందరూ కూడా కనువిప్పుతో చూడండి. వైఎస్ఆర్ ప్రభుత్వం ఏ విధంగా నడుచుకుంటుంది, ప్రజల మీద ఎంత కష్ట సుఖాలు తీసుకొని స్పందన ఇస్తుందో అందరికీ తెలియాలని చెప్పని మరీ కోరుకుంటూ నేను నా పేరు వెల్లాల లలితమ్మ, 35వ కౌన్సిలర్. అది మీటింగ్ వాయిదా పడింది. దాని నుంచి మేమంతా తిరిగి వెళ్ళాల్సిన బిల్లు ఇంకా ఉండేది ఒక మంత్ ఉంది. దాని నుంచి వీళ్ళు ఏదైనా పనులు జరగకుండా అన్ని ఆపేసినట్టు కనిపిస్తుంది నాకైతే. వీళ్ళు ఎందుకు అటెండ్ కావడం లేదో నాకైతే అర్థం కాలేదు. పోయిన మంత్ కూడా కొంచెం గొడవ జరిగింది. ఇది ఎందువల్ల అనేది మాకైతే అర్థం కాలేదు. మేము తిరిగి రిటర్న్ వెళ్ళిపోతున్నాం.